అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు 100 మేకలను యాగకుండంలో బలిగా ఇవ్వవచ్చా. ఇక కథలోకి వెళితే, ఒకప్పుడు బింబిసారుడనే రాజు ఉండేవాడు. ఆయన వద్దకు ఒకరోజు ఒక జ్యోతిష్యుడు వచ్చి, రాజా, మీకు దీర్ఘాయువు, సకల సంపదలు ఖచ్చితంగా చేకూరాలంటే నేను చెప్పిన క్రతువును మీరు చెయ్యాల్సి ఉంటుంది. మీరు ఒక యాగం నిర్వర్తించాలి. ఆ యాగకుండంలో 100 మేకలను తోసి బలిగా సమర్పించాలని చెప్పాడు. అది విని బింబిసారుడు జ్యోతిష్యుడు చెప్పినట్లే యాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు. వెంటనే రాజాజ్ఞ మేరకు 100 మేకలు తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు జరిగిపోయాయి. త్వరలోనే 100 మేకలు పడ్డాయి. వాటిని యాగకుండంలో తోసి బలి ఇవ్వడానికి సర్వసన్నాహాలు పూర్తయ్యాయి. ఈ వార్త బుద్ధ భగవానుడికి తెలిసింది. ఆయన తిన్నగా బింబిసారుని వద్దకు వచ్చి, రాజా, మీరు అతి క్రూరమైన కార్యానికి ఒడిగట్టబోతున్నారు. 100 మేకలను వధించడం క్షమించరాని తప్పు. మీకు ఉన్న ప్రాణమే ఈ మేకలలోనూ ఉన్నదనే విషయం విస్మరించారు. యాగకుండంలో ఈ మేకలు అల్లాడిపోయి మరణించడాన్ని వెంటనే ఆపించండి అని విన్నవించాడు. అందుకు బింబిసారుడు, ఈ మేకలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి. ఈ యాగకుండంలో 100 మేకలను తోసివేయగానే అవి తిన్నగా స్వర్గలోకానికి వెళ్లి మోక్షం పొందుతాయి. వీటికి మోక్షం లభించడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న బుద్ధుడు, ఈ 100 మేకలు స్వర్గానికి పోవడం నిజమైతే మొదట నేను చెప్పింది మీరు చెయ్యండి. అంటే మీ భార్య పిల్లలను యాగకుండంలో తోసేయండి. వాళ్ళు స్వర్గానికి వెళ్లిన తరువాత రాజైన మీరు ఈ యాగకుండంలో దూకేయండి. అందువల్ల మీరందరూ తిన్నగా స్వర్గానికి పోవచ్చు. అక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తూ అభిలాషించిన సకల సంపదలు మీరు చేకూర్చుకోవచ్చన్నాడు. బుద్ధుని మాటలు బింబిసారునిలో ఒక పెద్ద మార్పును తెచ్చాయి. తన తల మీద పెద్ద పిడుగు పడ్డట్లు ఆయనకు అనిపించింది. అతడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. భార్య పిల్లలను తలుచుకున్నాడు. తన తప్పును గ్రహించాడు. నాటి నుండి యాగాలు చేయడానికి స్వస్తి పలికాడు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.